యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఇజ్రాయెల్ దేశమునకు వ్యతిరేకంగా అమెరికా దేశము మరి ఉంటున్నట్టుగా వార్తల్లో చూస్తున్నాం. మొన్నటి వరకు ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్ చేసిన అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మారుతున్నట్టుగా వార్తల్లో వింటున్నాం. కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు మీ యొక్క కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో ఇజ్రాయెల్ దేశం గురించి, యెరూషలేము పట్టణం గురించి ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ జనాంగం గురించి ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురని దేవుని వాక్యంలో ఉన్న విధంగా మనం ఇజ్రాయెల్ గురించి ప్రార్థన చేసినట్లయితే కనుక, యెరూషలేము గురించి ప్రార్థన చేసినట్లయితే కనుక మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవునికి దీవెనలు మనకు సమృద్ధిగా ఉంటాయి. ప్రతి ఒక్కరిగా జ్ఞాపం చేసుకోండి, గమనించండి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయక మీ ప్రార్థనలో మీరు ప్రతి దినము కూడా ఇజ్రాయెల్ దేశం గురించి, యెరూషలేము పట్టణం గురించి మీరు ప్రార్థన చేయండి. ఆ విధంగా ప్రార్థన చేయడం దేవుని చిత్తమైంటుంది. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వారు అవుతాం. దేవుడి మాటలు మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.